మా తెలంగాణ మాకు ఇవ్వండి, మా తెలంగాణ మాకు కావాలి అని రాష్ట్ర ఏర్పాటుకు ముందుకు అడిగిన బిడ్డలని నక్సలైట్లు మావోయిస్టులు అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా తెలంగాణ ఉద్యమకారులను మావోయిస్టులుగా చిత్రీకరించారు. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఉగ్రవాదులు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇంకేమంటారు అన్న, మావోయిస్టులు అన్నారు, నక్సలైట్ అన్నారు, ఇలా ఉగ్రవాదులు అంటారు. తెలంగాణ బిడ్డలు అసలు మనుషులే అనే ప్రమాదం ఉందంటారా? ఏమంటారు దీని మీద? నిజాం అదే అన్నాడు. నిజాంను అడిగినప్పుడు ఎంతమంది చంపించిండు? 2800 మంది చంపించిండు. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కూడా నిజాం రాజ్భవన్లో పెట్టి 1956 వరకు రాజ్ ప్రముఖ పెట్టి ఆయన కన్సర్న్లో అనేక మంది యోధులను చంపించేశారు. నిజాం చేసిన పనే ఆ తర్వాత బ్రహ్మానంద రెడ్డి చేసిండు. 369 తెలంగాణ అడిగితే వీధుల మీదకి వస్తే టెర్రరిస్ట్ అని చెప్పి చంపేసిండు బ్రహ్మానంద రెడ్డి. ఆ తర్వాత మళ్ళీ మనం చూసినాం, రెండోసారి మళ్ళీ మలిద ఉద్యమం వచ్చినప్పుడు వాళ్ళు చంప చూస్తుంటే విద్యార్థులు ఆత్మహత్య చేస్తారు. 1200 మంది చచ్చిపోయినారు, ఆత్మాహుతి అయింది. ఎంతమందిని మనం చూసినాం కదా. హత్యనే చేస్తారు, ఆత్మాహుతనే చేయిస్తారు. అందుకని తెలంగాణ అంటే చాలు వాళ్ళకి తప్పు బూతులాగా అనిపిస్తుంది. ఆంధ్ర అంటే మాత్రం చాలా ప్రేమలాగా ఉంది. తెలంగాణ నాయకులకు అట్లే ఉంది, ఆంధ్ర నాయకులు అట్లే ఉంది, ఢిల్లీ నాయకులకు అట్లే ఉంది. అందుకని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ ఖండిస్తున్నది. వాళ్ళు చేసేదాన్ని ప్రభుత్వం చేసేది మేము ప్రశ్నిస్తే తప్పు అని చెప్తే, చంపడం తప్పంటే జైలు నోరు తెరుస్తుంది. చంపడం దాన్ని టెర్రరిజం అని చెప్తున్నారు. ప్రభుత్వం ఇట్లా చంపుతుంది అని అంటే ఇది టెర్రరిస్ట్ మాట అంటున్నారు. మరి వాళ్ళు చంపితే మాత్రం ఏ తప్పు లేదు. ఇలా తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ మీద మరోసారి దాడి జరగబోతా ఉన్నది. మనం ప్రమాదంలో పడబోతా ఉన్నాం. ఆయన ముందుగానే గుర్తించిన కొంతమంది బుద్ధిజీవులు కావచ్చు, నేటి యువత కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, మీలాంటి సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, జై తెలంగాణ అని నినాదం చేస్తే జస్ట్ సోషల్ మీడియాలో, ఫేస్బుక్ లో, ట్విట్టర్ లాంటి దాంట్లో చిన్న పోస్ట్ పెట్టినా కూడా దాని కింద దాడికి దిగుతా ఉన్నారు, ట్రోలింగ్ చేస్తా ఉన్నారు. ఆడబిడ్డలను చూడకుండా నోటుకు వచ్చినట్టుగా బూతులు మాట్లాడుతూ ఉన్నారు. దాని పట్ల మీ స్పందన? వాళ్ళు జై తెలంగాణ అంటే బూతులాగా వినిపిస్తున్నారు. మా ఊరు మా అమ్మ అంటే భయపడుతున్నారు అనుకోవచ్చా జై తెలంగాణ నినాదానికి? భయపడుతున్నారు. వాళ్ళు సంస్కారహీనులు కాబట్టి దాన్ని తిడుతూనే ఉంటారు. వాళ్ళు సంస్కారం ఉన్న వాళ్ళే తిట్టరు. వాళ్ళు సంస్కారహీనులు కదా, కుసంస్కారులు కదా, అట్లే తిడతారు. వాళ్ళని మెచ్చుకుంటారు బీజేపీ పార్టీ. అంతేగాని అది తప్పని చెప్పరు. వాళ్ళు చెప్పరు, అట్లా మాట్లాడొద్దని చెప్పరు. వాళ్ళని శబాష్ శబాష్ అంటారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఉగ్రవాదం అంటారు. మరి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని ఒరే రేవంత్ రెడ్డి నేను బలి తీసుకుంటాం అని చెప్తే తప్పని అన్నారు. మరి అది కూడా ఉగ్రవాదమే కదా. అదెందుకు ఉగ్రవాదం కాదు? మరి ఆ తర్వాత తెలంగాణ ఏర్పడ్డ రోజే ఆవిర్భావ దినోత్సవం నాడే సభ పెడితే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పి నిషేధిస్తే అది తప్పని చెప్తారు. మరి అదే రోజు నువ్వు మీటింగ్ ఎందుకు పెడుతున్నావు? ప్రజలు రెచ్చిపోతే గొడవలు అవుతాయి కదా, వద్దని చెప్పాలి కదా. బీజేపీలు చెప్పరు. వాళ్ళు అంటే వాళ్ళు ఒక సైడ్ ఎవరు తీసుకుంటారని చంద్రబాబు నాయుడు కనసరణలో పనిచేస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ భుజం మీద తుపాకు పెట్టి తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ బిడ్డలను, తెలంగాణ రాజకీయ అస్తిత్వాన్ని కాల్చే ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చా బీజేపీ? భుజం మీద కాదు, పవన్ కళ్యాణ్కి ఆశ పెట్టిండ్రు. నేను తెలంగాణ ముఖ్యమంత్రిని చేస్తాము అని ఆశ పెట్టిండ్రు. అందుకని వాళ్ళ కనసరణలో ఆయన పనిచేస్తున్నారు. తెలంగాణ వాళ్ళు మాత్రం చంపాలనుకుంటున్నారు. చంపేసిన మాట్లాడితే చంపుతాం. నిజాం లాగానే, నిజాం వారసులే కదా వీళ్ళంతా. విష్ణు రామచంద్రరెడ్డి వారసులు, జనాడి ప్రతాప్ రెడ్డి వారసులే వీళ్ళంతా. కాబట్టి వాళ్ళే ఇప్పుడు హిందూ కాషాయం దొరుకుని వచ్చింది. అప్పుడు నిజాం డ్రెస్ ఉండేది, ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకొని వచ్చి జనాన్ని ఏడిపిస్తున్నారు. తెలంగాణ కూడా అవమాన పాలు చేస్తున్నారు. తెలంగాణ ప్రజలను బెదిరిస్తున్నారు. మేము మళ్ళా మా పీఠం మీద ఇక్కడ పవన్ కళ్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రిని చేస్తాము, ఆంధ్ర ముఖ్యమంత్రిని లోకేష్ చేస్తాము అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ పీఠం మీద కన్ను ఉంది. ఆయన మామని దింపినోడే కదా, మామని దింపిండు. ఆయన ప్రైమ్ మినిస్టర్ కూడా దింపుతాడు. దింపేసి మోదీని దింపేస్తానే కూర్చుంటాడు. వద్దంటే విగ్రహాలు పెడుతున్నారు, రావద్దంటే ప్రత్యేకంగా అదే రోజు వచ్చి ఇక్కడ పంచాయతీలు పెడుతున్నారు. అంటే తెలంగాణలో మళ్ళీ ఒక కల్లోల పరిస్థితి క్రియేట్ చేసే కుట్రలు జరుగుతున్నాయి అనుకో. సృష్టించి ఎదురు తినే వాళ్ళని ప్రశ్నించాలి, ఎదురు తినే వాళ్ళని ఖతం చేయాలి, ప్రతిగట్టి తప్పని చెప్తే చంపాలి. అది కుట్ర ఉన్నట్టుంది. జై తెలంగాణ అంటే జైలు నోరు తెరిచేట్టున్నాయి, గుండ్రాలు విసిరితేట్టున్నారు. అందుకనే తెలంగాణ ప్రజలంతా జాగ్రత్తగా ఉన్నారు. తెలంగాణ ప్రజలంతా అవకాశం కోసం చూస్తున్నారు. తెలంగాణ వద్దన్న వాళ్ళ సంగతి, వాళ్ళు వద్దన్నప్పుడు అంతే కాల్పులు జరిపారు కదా. మళ్ళీ బ్రహ్మానంద రెడ్డి పవన్ కళ్యాణ్ రూపంలో వచ్చినట్టున్నాడు. ఐ వాంట్ డెడ్ బాడీస్ అన్న మనిషి. కాబట్టి జనం వీళ్ళని చూసుకుంటారు, వీళ్ళని వాయిస్తారు. ఏముంది ఇప్పుడు తెలంగాణ ప్రజల కళ్ళ ముందు కనిపిస్తున్న తెలంగాణ యువత ముందున్న లక్ష్యం ఏంది? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ ప్రజలు ఏంటంటే, తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలను ద్వేషించొద్దు, ఆంధ్ర సామాన్యులను ద్వేషిస్తలేరు ఎప్పుడు. ఆంధ్ర దళితుల పట్ల సానుభూతి ఉండాలి, ఆంధ్ర ఆదివాసుల పట్ల సానుభూతి ఉండాలి, ఆంధ్ర శ్రామిక వర్గం పట్ల సానుభూతి ఉండాలి, శ్రీకాకుళం లేబర్ పట్ల కూడా సానుభూతి ఉండాలి. వాళ్ళని ప్రశ్నించొద్దు, దొంగలు మాత్రం ప్రశ్నించాలి. దానికోసం అందరిని ఏకం చేయాలి. ఏకం చేసి దొంగలందరూ ఒక దిక్కు నిల్చోబెట్టాలి. కురుక్షేత్రం మధ్యన యుద్ధరేఖ గీసి
దొంగలందరూ ఆంధ్ర దొంగలు తెలంగాణ దొంగలు ఒక పక్క పొండి ఆంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజలు ధర్మం వైపు ఉన్నాళ్ళు ఇటుపక్క రండి అని చెప్పాలి. యుద్ధరేఖ గిద్దాం. యుద్ధరేఖ మధ్య అటు దొంగల్ని ఇటు మంచోళ్ళను రెండు ప్రాంతాల వాళ్ళను రెండు ప్రాంతాల దొంగలను అటువైపు రెండు ప్రాంతాల మంచోళ్ళని ఇటువైపు మోరింప చేద్దాం. అంటే తెలంగాణ ప్రజల వైపు ఆంధ్ర ప్రజలతోటి ఎలాంటి పంచాయతీ లేదు. తెలంగాణ మీద కుట్రలు చేసే పవన్ కళ్యాణ్, చంద్రబాబు లాంటి వ్యక్తుల మీదనే తెలంగాణ కొట్లాడుతుంది. పవన్ కళ్యాణ్ కు పదవి ఆశ చూపి ఇలా తెలంగాణ మీద దాడికి పంపిస్తా ఉన్నది బీజేపీ. ప్రజలందరూ తెలంగాణ బిడ్డలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సీనియర్ జర్నలిస్టు పాషం యాదగిరి గారు చెప్తున్నారు.